ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇక్కడ తుదను అంటే చివరకు, అంతముకు అనే అర్థాలు కూడా వస్తాయండి. మరి మనము అందరికీ ఈ వాగ్దానము చాలా ఇష్టమైన వాగ్దానం అండి. అంటే అంతంలో, ఆఖరిలో నేను మహాభివృద్ధి పొందుతానా అనేది చాలా సంతోషకరమైన విషయమే. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయండి. ఎలా ఉండడాన్ని బట్టి మనము తుదను మహాభివృద్ధి పొందుతామనేది చూస్తే ఇక్కడ 3 షరతులు ఉన్నాయండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినెడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని నెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల అని 3 షరతులు ఉంటాయి. ఈ షరతుల ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే తుదను అంటే చివరకు మనం మహాభివృద్ధి పొందుతాము. యోబు జీవితం చూస్తే అనేక శ్రమలు గుండా వెళ్ళిన యోబు చివరిలో చూస్తే 2 ఆశీర్వాదము పొందుకున్నాడు. మనము కూడా దేవుని కొరకు ఏదైనా చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితి మనకి ఎదురైనప్పటికీ దాన్ని విడిచిపెట్టకుండా అంతం వరకు మనకు అప్పగించబడిన దాన్ని నమ్మకంగా చేయగలిగితే దేవుని దృష్టిలో మనము యథార్థవంతంగా జీవించిన వారుగా ఉంటాము. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా దేవుని వెతకాలండి. మనకి సంతోషం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రాడు. బాధలో ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు కాదండి, ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి జాగ్రత్తగా వెతికేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఎక్కడైనా తప్పిపోయామా, ఎక్కడైనా పడిపోయామా, దేవునికి విరుద్ధంగా మనం జీవించి ఉన్నామా అని పరిశుద్ధాత్మను మనం హెచ్చరిక చేసినప్పుడు, మన అంతరాత్మ మనం ప్రశ్నించినప్పుడు దేవుని దగ్గర బతిమాలుకోవాలి, పశ్చాత్తాపడాలి, మన పాపమును ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని వాక్యం సెలవిస్తుంది. మనం పవిత్రులమై యథార్థంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు శ్రమలు రావచ్చు, కానీ చివరికి అంతమున యోబును ఏ విధంగా అయితే 2 దేవుడు దీవిస్తూ వచ్చినాడో ఆ విధంగా తుదను మహాభివృద్ధి పొందుతూ అనే ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకునేలాగున ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.